లేదా దీన్ని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉందా, ఈ అనుభవాలన్నీ కూడా చూసిన తర్వాత అనేది ఒకసారి మనం దీనికి వెళ్దాం. డాక్టర్ సతీష్ గారు ఐఆర్ఎస్ మనతో జాయిన్ అయ్యారు. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. సార్ అదే సార్, ఇప్పుడు దీని మీద సార్ ఇది చాలా బాధాకరమైన విషయం అండి. బట్ ఎవ్రీ ఇయర్ కూడా ఇదేమి కొత్తగా 2026కి సంబంధించిన విషయం కింద నేను చూడట్లేదండి. ఎందుకంటేనండి 2016 నీట్ మనకి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు దానికి ముందు ఏఐపిఎంపీ అనే ఎగ్జామ్ ఉండేదండి. అప్పుడు కూడా చాలా భారీగా మాసివ్ స్కేల్లో బ్లూటూత్ సిస్టమ్ లో టెక్నాలజీని వాడి కాపీయింగ్ చేశారు. 2016లో కూడా లీగల్ గా ఫస్ట్ పెట్టినప్పుడు స్టేట్ బోర్డు సిలబస్ అన్నారు, లీగల్ అన్నారు, లాంగ్వేజ్ ఇష్యూస్ అన్నారు, తర్వాత రీజనల్ ఇష్యూస్ అన్నారు, తమిళ పేపర్లో ఎర్రర్స్ ఉన్నాయన్నారు, లేకపోతే గ్రేస్ మార్క్స్ ఇవ్వాలన్నారు. ఇలాగా ప్రతి 2019, 2020, 2021, 22 ఈవెన్ 22లో కూడా మీకు చాలా మందిని గ్యాంగ్స్ అరెస్ట్ చేశారు. 23లో కూడా జరిగిందండి. 23లో కూడా నీట్ పీజీలో ఇంటర్న్షిప్ ఎలిజిబిలిటీ దగ్గర అక్కడ ప్రాబ్లమ్ అయ్యి డిస్ప్యూట్స్ వచ్చి కౌన్సిలింగ్ ఆగిపోయింది. 24లో బిగ్గెస్ట్ స్కామ్ అండి. 67 మందికి 720కి 720 వచ్చినాయి బీహార్ అండ్ యూపీలు. తర్వాత 2025లో మీకు జరిగిందండి ఇప్పుడు 26. ఇది మనం ఇప్పుడు జరిగిన ఒక ఇన్సిడెంట్ కింద కాదండి, ఇది జనరల్ గానే ఎప్పుడు ఆల్మోస్ట్ మీకు కొత్తగా పెట్టిన ఆల్మోస్ట్ ఒక రకంగా చెప్పాలంటే చూడండి, మీకు 2014 గవర్నమెంట్ మారింది, 2015 తర్వాత 2016లో నీట్ ఇంట్రడ్యూస్ చేశారు మనకు అప్పట్లో బీజేపీ గవర్నమెంట్ వచ్చినటువంటి కొత్తలో. అప్పటి నుంచి మీరు చూసుకున్నట్లయితే అంటే అంతకుముందు అవ్వలేదని కాదు నా ఉద్దేశం, జస్ట్ మీకు ఒక రెఫరెన్స్ తీసుకోవాలి కాబట్టి నేను 10 years బ్యాక్ వెళ్ళి నేను దాని గురించి మాట్లాడుతున్నాను. సో ఈ ఓవరాల్ గా తీసుకున్న ఏదైతే ఉంటుందో సుప్రీంకోర్టు కానీ కోర్టులకు వెళ్ళినా కూడా లాస్ట్ ఇయర్ 2024లో కూడా ఎగ్జామ్ ఆపలేదు, ఎగ్జామ్ రీకండక్ట్ చేయలేదు, సఫర్ అయిన వాళ్ళు సఫర్ అవ్వండి అని చెప్పేసి మళ్ళీ కౌన్సిలింగ్ చేసేశారు. అలాగే 2023లో కౌన్సిలింగ్ చేశారండి. 22లో ఇబ్బంది అయితే కౌన్సిలింగ్ చేసేశారు. ఈసారి సరే రీ ఎగ్జామ్ పెడతామని చెప్పేసి ఒక ట్వీట్ ఒకటి చేసింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ఇది కంప్లీట్ గా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఫెయిల్యూర్ అంటే ఫెయిల్యూర్ కింద చెప్పాలి. ఎందుకంటేనంటే భారతదేశంలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రాసే ఎగ్జామ్ నీట్ యూజీ. ఎంతకంటే ఎక్కువ నెంబర్ 24 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేశారంటే కనీసం 22 లక్షల మంది అన్న పిల్లలు ఎగ్జామ్ కి అపీర్ అయ్యారు. అంటే ఇంత పెద్ద భారీ ఎగ్జామ్. సో దీన్ని చాలా జాగ్రత్తగా కండక్ట్ చేసిన బాధ్యత గవర్నమెంట్ కి ఉంది. ఇందులో ఉన్న మెయిన్ లోపం ఎక్కడ వచ్చిందంటే మీకు జేఈ మెయిన్స్ కానీ మిగతా ఎగ్జామ్స్ అన్ని ఆన్లైన్ లో జరుగుతాయండి, సిబిటీలో జరుగుతాయి, కంప్యూటర్ బేస్డ్ టెస్టింగ్ లో జరుగుతాయి. దిస్ ఇస్ ద ఓన్లీ ఎగ్జామ్ పెన్ అండ్ పేపర్ లో జరుగుతుంది. వీళ్ళు చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ కానీ ఎన్టీఏ వాళ్ళు చెప్పేది ఏంటంటే నార్మలైజేషన్ ఇబ్బంది అవుతుంది అది ఇది అని చెప్తున్నారు. బట్ మనకి ప్రతి పేపర్ కూడా నార్మలైజేషన్. ఇప్పుడు జేఈ మెయిన్స్ ఉందండి, 15 లక్షల మంది రాస్తున్నారు, సియూటీ ఎగ్జామ్ రాస్తున్నారు అండర్ గ్రాడ్యుయేషన్ కి, అవన్నీ కూడా నార్మలైజేషన్. ఇంకా నీట్ పీజీ ఉంది, డబల్ షిఫ్ట్ చేశారు ఆన్లైన్. ఇవన్నీ ఆన్లైన్ లో చేసినప్పుడు ఏంటంటే టెక్నాలజీని యూజ్ చేసిన ఆన్లైన్ లో చేస్తే కొంచెం ఇబ్బందులు తక్కువ ఉంటాయి. ఎప్పుడైతే పేపర్ అండ్ పెన్ సిస్టమ్ లో పెట్టారో మీకు డెఫినెట్ గానండి ఇంత రిమోట్ ఏరియాలో ఉన్న టెస్ట్ సెంటర్స్ ఉంటాయి, ఎక్కడో ఒక్క చోట మీకు లీకేజ్ జరిగినట్లయితే ఆటోమేటిక్ గా భారతదేశం మొత్తం అవుతుంది. ఇప్పుడు ఈ ఇష్యూలో కూడా కరెక్ట్ గా 5 days బ్యాక్ గెస్ట్ పేపర్ అని చెప్పేసి ఒక పేపర్ రాజస్థాన్ లో రిలీజ్ చేశారు. ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది క్వశ్చన్స్ వరకు కూడా 140-145 క్వశ్చన్ వరకు కూడా టాలీ అయిపోయినాయి. ఆల్మోస్ట్ అదే పేపర్ రావడం జరిగింది. సో తర్వాత ఇప్పుడు ఓన్లీ రాజస్థాన్ లో ఎగ్జామ్ రీకండక్ట్ చేస్తారా లేకపోతే వేరే స్టేట్ లో లేదంటే ఇప్పుడు కేరళలో ఏం చెప్తున్నారు, కేరళ కూడా పేపర్ వచ్చాయని చెప్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఒక 1 hour బ్యాక్ న్యూస్ ఏంటి, ఆంధ్ర తెలంగాణలో కూడా ఈ పేపర్స్ వచ్చినాయని చెప్తున్నారు. అంటే ఏంటి, ఇప్పుడు ఎన్ని రాష్ట్రాలకి పేపర్లు వెళ్ళినాయి, దీని ఇన్వెస్టిగేషన్ సిబిఐకి ఇచ్చారండి. అంటే ఆల్మోస్ట్ ఎస్ఓజీ దగ్గర నుంచి రాజస్థాన్ ఎస్ఓజీ నుంచి సిబిఐకి గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ చేసింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అంటే మేము కౌన్సిలింగ్ చేస్తాం చాలా మంది పిల్లలకి సైకలాజికల్ గానంటే 22 లక్షల మంది పిల్లలే మనం చూడకూడదండి, 1,25,00,000 మంది ఫ్యామిలీ మెంబర్స్ తో కలిపండి భారతదేశం. అంటే ఒక 1,25,00,000 1,50,00,000 మంది యొక్క మానసికంగా వాళ్ళని విపరీతమైనటువంటి ప్రజలకి లోనయ్యేటువంటి అంశం కింద దీన్ని మనం చూడాలండి. దీంట్లో ఇప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఇప్పుడు ఎన్టీఏ ఏం చెప్తుంది, మేము ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం కదా, తప్పు జరిగింది, ఇప్పుడు ఈక్వల్ గా న్యాయం చేస్తామని చెప్తున్నారు. ఈక్వల్ గా న్యాయం చేయడానికి ఎగ్జామ్ కండక్ట్ చేస్తే న్యాయం జరగదు. ఎందుకంటే ఆల్రెడీ రాసిన వాళ్ళు ఉంటారండి, ఆల్రెడీ కొంచెం బెటర్ గా రాసి న్యాయంగా రాసి మంచి మార్కులు వచ్చిన ఉంటాయి. వీళ్ళు మళ్ళీ రాయమంటే వాళ్ళు రావు కదండి వాళ్ళకి పాపం. ఇప్పుడు ఎవరికో మంచి మార్కులు వచ్చినాయి మళ్ళీ ఎగ్జామ్ రాయమన్నాం అనుకోండి మళ్ళీ అదే మార్కులు రావు. అంటే ఎగ్జామ్ రీకండక్ట్ చేయడం అన్నది ఏదైతే ఉంటుంది ఇది సొల్యూషన్ కాదండి. రీకండక్ట్ చేసినా కూడా చాలా మంది సఫర్ అవుతారు. ఎందుకంటే May 3 ఎగ్జామ్ అయిపోయింది, ఇప్పుడు చాలా మంది రిలాక్స్ అయ్యారు, మళ్ళీ కొత్తగా మళ్ళీ ఎగ్జామ్ పెట్టడం, మళ్ళీ ప్రిపేర్ అవ్వడం, ఇదంతా చాలా ప్రజలతో కూడుకున్న పనులు. 2024లో కూడా చాలా మంది సూసైడ్ కూడా చేసుకున్నారు. కానీ ఒకటి కాదండి, ఇవన్నీ చైనా సిస్టమ్ అండి, ఉదాహరణ లింక్ అయిపోయి ఉంటాయి ఇవన్నీ కూడా. సో ఇది ఈ గవర్నమెంట్ డెఫినెట్ గా దీనికి ఇప్పుడు అకౌంటబిలిటీ ఉండాలండి. అకౌంటబిలిటీ నాకేం అవసరం లేదని చెప్పి ఇప్పుడు ఎన్టీఏ వాళ్ళు ట్వీట్ చేశారు, బానే ఉంది. ఈ కింద ఉన్నటువంటి వాళ్ళని అరెస్ట్ చేసాం 13 మందిని చెప్తున్నారండి. ఇప్పుడు ఒక 1 hour బ్యాక్ వరకు కూడా ఏం చెప్తున్నారు, 13 మందిని సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేశారు, మేము ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాం. లోయర్ లెవెల్లో ఉన్న వాళ్ళని ఇప్పుడు 1000 రూపాయలు కూడా మర్డర్ చేసే దేశం అండి మనకి. ఏముందని 10,000 ఇచ్చినా కూడా పని చేస్తారు కిందడు. సో వాళ్ళని మనం పనిష్ చేయడం వల్ల సిస్టమ్ లో మీకు మార్పు రాదండి. మీరు ఎంత మందిని పనిష్ చేయండి మళ్ళీ అలాంటి వాళ్ళు వస్తానే ఉంటారు. ఇప్పుడున్న టెక్నాలజీని మనం యూజ్ చేసుకుని ఎగ్జామ్ ని ప్రాపర్ గా మనం ఎందుకు కండక్ట్ చేయలేకపోతున్నాం. ఇప్పుడు చైనా ఉందండి, జిఏఓ కేఓ ఒక ఎగ్జామ్ ఉంటుందండి, గావ్కా అంటామండి. 1,35,00,000 రాశారండి మొన్న. 1,35,00,000 మంది రాశారండి అండర్ గ్రాడ్యుయేషన్ అడ్మిషన్ కి. ఎక్కడా కూడా గత 10 ఏళ్లలో ఎలాంటి మేజర్ గా ఎక్కడా కూడా జరగలేదు. అంటే టెక్నాలజీ ఎంత గొప్ప టెక్నాలజీలో మనం వచ్చిన తర్వాత కూడా అంటే
పేపర్ బేస్డ్ ఎగ్జామ్ పెట్టవలసినటువంటి అవసరం ఉందా అంటే ఇది డిబేటబుల్ అండి. వాళ్ళు ఏమంటారంటే అందరికీ సమాన న్యాయం జరగాలి కాబట్టి మేము ఒకే రోజు ఎగ్జామ్ పెట్టాలంటారు. అలా అవసరం లేదు. నార్మలైజేషన్, క్యాట్ ఎగ్జామ్ నార్మలైజ్ చేస్తున్నాం, సియూటీ ఎగ్జామ్ నార్మలైజ్ చేసాం, జేఈ మెయిన్స్ నార్మలైజ్ చేస్తున్నాం. మనం ఈ అన్ని ఎగ్జామ్స్ నార్మలైజ్ చేస్తున్నామండి. మనం ఇప్పుడు ఈ లీకేజ్ ఇది ఒకటే కాదండి. 2024లో యూజీసీ నెట్ మొత్తం ఎగ్జామ్ క్యాన్సిల్ చేసిందండి. ఎస్ఎస్సి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎస్ఎస్సి ఎగ్జామ్ అండి 2025 మొత్తం ఎగ్జామ్ అంతా కూడా జరిగిందండి. ఈ సంవత్సరం గేట్ ఎగ్జామ్ స్కామ్ జరిగింది, పేపర్ లీకేజ్ అయింది. ఇవన్నీ ఎట్లా పేపర్ లీకేజెస్ ఇవన్నీ ఏంటంటేనండి ఎప్పుడు కూడా ఏదో డబ్బులు కకృతి పడేవాడు ఎవడో ఉంటాడండి భారతదేశం ఇంత పెద్ద దేశంలో. మనం ఆల్రెడీ డబ్బు ఒక వ్యాపారంగా దీన్ని మారిపోయిన తర్వాత ఒక పేపర్ లీక్ అనేటువంటిది కాదు సమస్య. ఏంటంటే ఇది పేపర్ లీక్ రా అనేది ఒక పాయింట్ అయితే, బ్లూటూత్ డివైసులు, సాల్వర్ గ్యాంగులు, డమ్మీ అభ్యర్థులు, మార్కులు మ్యానిపులేట్ చేయటం, తర్వాత ఫోటోలు మార్ఫింగ్ చేసి ఒకటి బదులు ఇంకొకటి రాయటం, ఇట్లా ఒకటి కాదు రెండు కాదు, అసలు కంటిన్యూస్ గా దీంట్లో ఇన్ని రకాలుగా అయితే ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు, ఇన్ని రకాలుగా దీన్ని మ్యానిపులేట్ చేసి డబ్బులు ఎన్కాష్ చేయొచ్చు, అన్ని రకాలుగా కూడా దీన్ని ఒక వ్యాపారం కింద మార్చుకున్నటువంటి ఒక ఆర్గనైజ్డ్ గ్యాంగ్ అనాలి చెప్పాలంటే వీళ్ళని. ఈ ఆర్గనైజ్డ్ అందులో డౌట్ లేదు సార్. అసలు పక్కా ఇది సార్ ఇప్పుడు 24 లక్షల మంది పిల్లలు రాస్తే 1,00,000 సీట్లు ఉన్నాయి సార్ ఎంబీబీఎస్ లో. మనకి భారతదేశంలో ప్రైవేట్ 1,10,000 ఉంటాయి. మిగిలిన స్టూడెంట్స్ కి ఆల్మోస్ట్ మీకు దగ్గర 30,000 కోట్ల వ్యాపారం జరుగుతుందండి కోచింగ్ ఇండస్ట్రీ. 30,000 కాదు, ఈ ఇయర్ ఫోన్లు పెట్టుకోవడం, బయట నుంచి గోడ బయట నుంచి